గ్యాప్ వల్లే ఈ తొక్కిసలాట ఉదంతంలో అల్లు అర్జున్ ఈ విధంగా బలి పశువయ్యారా అనేది మాత్రం కానీ ఉషా చెప్తున్నారు అల్లు అర్జున్ నాకు పర్మిషన్ ఉంది అని చెప్తున్నారు. కానీ రిటర్న్ గా అయితే మాత్రం ఎక్కడా లేదు. రిటర్న్ గా కనుక పర్మిషన్ ఉంటే వాళ్ళకి పూర్తి ఆధారాలు ఉండేవి. కానీ ఎక్కడా కూడా ఆ పోలీస్ స్టేషన్లో చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము రిటర్న్గా ఒక పర్మిషన్ ఇచ్చామని. ఏదైనా పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏదైనా సభలు సమావేశాలు నిర్వహించుకోవాలంటే రిటర్న్గా ఒక పర్మిషన్ తీసుకోవాలా, అదే వాళ్ళకి గ్యారంటీ. కానీ అట్లాంటిది ఏమీ లేకుండా లేదా మౌఖికంగా పర్మిషన్ తీసుకున్నారా అనేది కూడా తెలియాలి. కానీ ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా, మరోపక్క అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలకి, మరోపక్క ఈరోజు చెప్పే అంశాలకి ఏమైనా అంటే సింక్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రవి, ఖచ్చితంగా ఈ రోజు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ఆ రోజు జరిగినటువంటి పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో సినిమాకి సంబంధించి పర్మిషన్స్ పోలీసులు ఇచ్చారా లేదా, పోలీసులు ఇచ్చినట్లయితే డీసీపీకి ఈ సమాచారం అందిందా లేదా, డీసీపీ దీనికి కీలకంగా ఈ విచారణ మొత్తానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, ఏదైతే ఆ రోజు తొక్కిసలాట సమయంలో జరిగినటువంటి ఉదంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అల్లు అర్జున్ ప్రమేయం ఏ మేరకు ఉంది, అలాగే అల్లు అర్జున్ కి సంబంధించి పర్మిషన్ క్లియర్ గా అడిగే అవకాశం ఉంది. ఆ పర్మిషన్ కి సంబంధించి హీరోకి ఎటువంటి ప్రమేయం ఉండదు, కేవలం థియేటర్ యాజమాన్యానికే ఈ మొత్తం పర్మిషన్ కి సంబంధించి వ్యక్తిగత మేనేజర్ కి అలాగే థియేటర్ యాజమాన్యానికి ముడిపడి ఉన్నటువంటి అంశం ఇది. ఏదైతే పర్మిషన్ అనేది హీరోని కేవలం ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలో ఏదైతే అతనికి బయట జరిగేటటువంటి పరిణామాలన్నింటినీ కూడా పోలీసులు చేరవేశారా లేదా అనేది మాత్రము తెలియాల్సి ఉంది. అలాగే థియేటర్ లోనికి ప్రవేశించిన అనంతరం ఏదైతే సినిమా చూడడానికి హీరో ఒక్కరే రాలేదు. ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో హీరో కుటుంబంతో పాటు హీరో కుటుంబానికి సంబంధించి తన సతీమణి కుటుంబ సభ్యులు అలాగే అనేక మంది కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు. వీరికి తోడు వీరికి ప్రొటెక్షన్ గా బౌన్సర్లు కూడా భారీ స్థాయిలో వచ్చారు. కాబట్టి స్నేహితులు పలువురు సినిమా క్రూ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ చాలా మంది కూడా అక్కడ వచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఆ రోజు మేనేజర్ అందించారా లేదా. రైట్, థ్యాంక్ యూ ఉషా. ఇక ఇదే అంశాలపై ఈరోజు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట అవ్వచ్చు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు